అమర్నాథ్లో సిద్దిపేట లంగర్ ఏర్పాటు చేసి మంచుకొండల్లో అన్నదానం చేయడం ఒక గొప్ప పుణ్య కార్యక్రమం అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అమర్నాథ్ సేవా సమితి చేస్తున్న ఈ మంచి పని ఎందరికో ఆదర్శమని పేర్కొన్నారు. ఈ విధమైన సేవా కార్యక్రమాలు భక్తుల యాత్రను సులభతరం చేయడమే కాకుండా మానవ సేవే మాధవ సేవ అనే సందేశాన్ని మరింత బలంగా చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట శరభేశ్వర దేవాలయం వద్ద అమర్నాథ్ యాత్రకు వెళ్లే సరుకుల వాహనాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సిద్దిపేట అంటే ఎక్కడికి వెళ్లినా ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. తిరుపతి, శ్రీశైలం, కేదార్నాథ్, అమర్నాథ్లో సిద్దిపేట వాసులు అన్నదానం చేయడం గొప్ప విషయం అన్నారు. తెలుగు వారికి అన్నం, మామిడికాయ తొక్కు అంటే ప్రత్యేక అభిమానమని అన్నారు. దక్షిణ భారత్లో అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. 15 ఏళ్లుగా ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని, అందరి సహకారంతో సరుకులతో లారీని అమర్నాథ్కు పంపుతున్నామని తెలిపారు. సిద్దిపేట ఆధ్యాత్మిక, ధార్మిక సేవకు మారుపేరని, అందులో వైశ్యులు ముందుంటారని హరీష్ రావు అన్నారు. ఈ నెల 19న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సిద్దిపేటలో గో సంరక్షణ యజ్ఞం తలపెట్టారని, గో సంరక్షణపై వారి ప్రవచనాలు సిద్దిపేట వైశ్య కన్వెన్షన్ హాల్లో జరుగుతాయని హరీష్ రావు చెప్పారు. ఇలాంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు నందిని శ్రీనివాస్, నవీన్, గంప శ్రీనివాస్ పాల్గొన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి మన సిద్దిపేటలో ప్రారంభమై దక్షిణ భారతదేశం నుంచి అమర్నాథ్లో పోయి లంగర్ పెట్టి ఆకలితో మలమలలాడే వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టింది ఒకే ఒక్క లంగర్, సిద్దిపేట లంగర్. తెలంగాణ, తెలుగు రాష్ట్రాలే కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, దక్షిణ భారతదేశం నుంచి ఆ అమర్నాథ్ మంచుకొండల్లో కడుపు నిండా అన్నం పెట్టింది. మన ఆ గౌరవం, ఆ ప్రతిష్ట కూడా మన సిద్దిపేటకి దక్కింది. నడుచుకుంటూ 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 వస్తారు, ఏడేం దొరకదు, అన్నమే దొరకదు. అటువంటి కాడ వేడి వేడి ఇడ్లీ, దోశ, చట్నీ దొరికితే ఎట్లా అనిపిస్తుంది? అది పరమాం అమృతంలాగా అనిపిస్తుంది, ఎంతో తృప్తి అనిపిస్తుంది. ముఖ్యంగా మనం కూడా ఒక తృప్తి కదా, ఒక ఆనందం. మనం కొంతమంది వాడికి వెళ్ళలేకపోవచ్చు, కానీ వెళ్ళిన వారికి కడుపు నిండా అక్కడ మంచుకొండల్లో అన్నం పెడితే వాళ్ళు దేవుణ్ణి పొక్కినప్పుడు ఆ దేవుణ్ణి వాళ్ళు చూసే దాంట్లో మనకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది, ఎంతో కొంత పుణ్యం మనకు దక్కుతుంది. ఇది 15వ సంవత్సరం, మధ్యలో ఒక కరోనా తప్ప వరుసగా 15 ఏళ్ళు మనం పంపుతూ ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగుతున్నామంటే మరి భక్తుల సహకారం, దాతల సహకారం, ట్రస్ట్ కూడా ఎంతో బాధ్యతతో, కమిటీ కూడా చక్కగా నిర్వహిస్తూ ఒక నమ్మకంతో చేస్తున్నారు కనుక, మంచి కార్యక్రమం చేస్తున్నారు కనుక అందరి సహకారం కూడా వస్తూ ఉంది. ఇక్కడ నుంచి సరుకులు పంపించి అక్కడ భోజనం పెడుతున్నాం. ఇది భోజనమే, కానీ అక్కడ ఏమవుతుంది? అది ప్రసాదం అయిపోతుంది. ఈ భోజనం దేవుడి దగ్గర పెడితే అది ప్రసాదంగా మారిపోతుంది. అంటే మనం చేసేటువంటి మంచి పనులు, ఇప్పుడు ఇంతమంది దాతలు ఉన్నారు, మనం ఎన్నో కార్యక్రమాలకు సాయం చేస్తుంటాం, కానీ దేవుడితో కూడిన, భక్తితో కూడినటువంటి ఈ సహాయంలో ఏమవుతుంది? ఇది ఒక సేవా కార్యక్రమంగా మారుతుంది. ఇది ఒక సేవ, భగవత్ సేవ లాంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మికతలో మనిషి యొక్క ఆరోగ్యం కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో మనిషి ఉల్లాసంగా బతకగలుగుతాడు, సామాజిక గుర్తింపును పొందగలుగుతాడు, సామాజిక సేవలో మీలో ఒక కొత్త ఉత్సాహం అనేటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. మనం చేసే 4 మంచి కార్యక్రమాలే మనకు సమాజంలో శాశ్వతమైనటువంటి గుర్తింపును కూడా అందిస్తూ ఉంటాయి. అందువల్ల తప్పకుండా ఇంకా ఈ కార్యక్రమాలు మంచిగా ముందుకు సాగాలని. సో ఇంకో ముఖ్య విషయం, చాగంటి గారు మళ్ళీ 19వ తేదీ, ఈ నెల 19వ తేదీ చాగంటి గారు మన సిద్దిపేటకు వస్తూ ఉన్నారు. ఆయన ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం, గో సంరక్షణ యజ్ఞాన్ని చాగంటి గారు ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీన మన విఎస్ఎస్ కన్వెన్షన్లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మరి చాగంటి గారి ప్రవచనాలు ఉన్నాయి. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ పవిత్ర యజ్ఞంలో మనం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ